11:40 క్లోజ్ చేస్తాం. 5 నిమిషాలు. రెండవ దినవృత్తాంతంలో ఇది శనివారము ఉదయకాలము నా డైలీ పోర్షన్ చదువుతుంటే ప్రభు బాగా తీసుకొని వచ్చాడు. రెండవ దినవృత్తాంతంలో 34వ అధ్యాయం 28వ వచనం. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవడమై నువ్వు సమాధుల్లో చేర్చబడదు. ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయము నువ్వు కన్నులారా చూడవు. నేను అనుకున్నాను, ప్రార్థన చేసుకునే ప్రభువా, ఇది నాకేమైనా ఇచ్చిన వాగ్దానం, ఇంకా అయిపోయింది నా జీవితం అని ఏంటి ప్రభు ఈ వాగ్దానం ఇచ్చాడే అనుకుంటున్నా. అప్పుడు ప్రభు అన్నాడు, స్వరం నిలబడుతుంది, పైన వచనం చదువు నాయన అంటున్నాడు. పై వచనం ఉంది, నీ వస్త్రములు చింపుకుని నా సన్నిధిని కన్నులు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించి తిని. హిజ్కియా యొక్క జీవితం మరణకరమైనటువంటి రోగంలో ఉన్నప్పుడు దేవుడు ఈ రీతిగా ఆయన రక్షించి ఆయన స్వస్థపరిచినాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నా కింద అనుకున్నా, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కింది పోర్షన్ అనుకున్నా. నువ్వు నీ సమాధి యుద్ధకు వెళ్ళదు. యువర్ ఖబర్ ఇంగ్లీష్లో, హిందీలో ఉంది. గజల్ సింగర్ జగదీష్ సింగ్ అని ఆయన పాడుతుంటే ఒకసారి వింటున్నా. ఆయన క్రిస్టియన్ సాంగ్స్ కూడా పాడాడు. కల్ కా కిస్కా ఖబర్ హై, రేపు ఎవరి దినం సమాధి, నీదా నాదా, ఒక్కసారి పరీక్షించుకుందాం. కల్ కిస్కా ఖబర్ హై, రేపు ఎవరిది సమాధి. ప్రభు మాట్లాడుతున్నాడు అని దానిలో నేను మా అల్లుడు ఇద్దరము హాస్పిటల్ పోతున్న సందర్భంలో ప్రభు జోసఫ్ ఫోన్ చేయమని చెప్పాడు. ఫోన్ చేశాను. ఫోన్ చేస్తున్నాయి, అన్న ఇట్లుంది అమ్మకంటే, అన్న అమ్మ కోమాలో ఉందన్న, ఇంకా సాధ్యమైతే కొన్ని అవర్స్, లేదంటే ఒక 1 or 2 days అని. నాకు అర్థమైపోయింది ప్రభు ఆమెను తీసుకొని పోతున్నాడని వాగ్దానం. ప్రియులారా గుర్తుంచుకో, అక్కడ రాయబడింది హిజ్కియాతో, నీ సమాధి. మన సమాధి ఎప్పుడు గుర్తుంచుకుందాం. మా తల్లిని గురించి మాట్లాడుతాం ఒక 2 నిమిషాలు. ఆమె నువ్వు బదరు తర్వాత అన్న పెద్ద ఇద్దరు మాట్లాడుతూ వచ్చారు, సిస్టర్స్ మాట్లాడారు. ఇంకా నేను చెప్పాను, నిన్ననే విషయాలని ఎక్కువ చెప్పాను. అయితే ఆమె ప్రేమించడం యొక్క గుణగణాలు చూసినప్పుడు ఆమె సేవకులు ఎక్కువగా ప్రేమించేది. ఆమె మంచి డిసిప్లైన్. దాదాపు 90% ఈ ఊరిలో ఆమె స్టూడెంట్స్. 90% నాకు తెలుసు. రాయచోటు పట్టణంలో 90%. ఒకసారి నేను బ్యాంక్ వెళ్తే ఆ బ్యాంకులో చింతం రవీంద్ర రెడ్డి అనే ఒకరు, నేనేదో పని మీద వెళ్ళాను, అర్జెంట్ పని అది. అతను చూస్తే చాలా కోపంగా ఉన్నాడు, కస్టమర్స్తో ఏదో మాట్లాడుతున్నాడు. సరే ఈయన దగ్గర ఎందుకు పోవాలా, ఆయన పక్కన పోతే బాగుంటుంది అనేసి పక్కకు పోయిన. అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన ఇతని దగ్గరికి వస్తే అతను నన్ను చూసినాడు పైకి కిందికి చూసి, సార్ అటు రాండి, తిరుక్కొని రాండి అన్నాడు. లోపల పోయాను. క్యాషియర్ లోపల పోతున్నాయి, కౌంటర్ నుంచి లోపల పోతున్నాయి. ఒక్కసారి నేను పైకి కిందికి చూసి ఒక్కసారి కాళ్ళ మీద పడ్డాడు. ఏంటి రవి అంటే, అన్న నువ్వు సతన్నా కదన్నా, మొత్తం పేర్లని చెప్పుకుంటూ వచ్చినాడు. అన్న నేను ఈ స్థానానికి ఉన్నానంటే ఈ బ్యాంకులో, గట్టిగా అరుస్తున్నాడు బ్యాంకులో. అమ్మన్నా మా టీచర్ అమ్మ, ఆమె అక్కడ ఉన్నటువంటి కౌంటర్లో ఉన్నటువంటి క్యాషియర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. బయటకు వస్తే ఇంకా ఎంతోమంది స్టూడెంట్స్, ఎంతోమంది మస్తాన్ సెల్ పాయింట్ అతను ఇప్పటికి మాట్లాడతాడు. మా తండ్రి, మా అమ్మ, మా నాయన ఎట్లా డిస్కషన్ చేసేదో వాళ్ళు చాకినా ఆమె. మా టీచర్ అమ్మ వస్తే నాకు చూపించు, నాకు చూపించాడు. సేవకులను పరామర్శించుట
బీదలను పరామర్శించుట, క్రమశిక్షణ. తర్వాత మా పెద్దన్న చెప్తూ వచ్చినాడు, అన్ని కోణాల ఆమె పనిచేసేది, మమ్మల్ని చూసుకునేది, మా అబ్బాయిని చూసుకునేది, మా తాతను చూసుకునేది. అంతేకాదు బీదలు ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా వెంటనే వారు ప్రసవ సంబంధంగా ఉంటే వెంటనే వారిని తీసుకుని వెళ్ళిపోతుంది. మా 6 మందిని పక్కన పెట్టేస్తుంది ఆమె. వారు బీదలు కానీ తీసుకుని వెళ్ళిపోతుంది హాస్పిటల్కి. అంతే. ఏ రాత్రి అయినా ఏ పగులైనా సరే కష్టపడి చేనులో కష్టపడి ఆమె ముఖమంతా అలాగైపోతుంది ఇంటికి వచ్చే లోపల. ఏ దినము మా తల్లిదండ్రుల యొక్క ముఖాల్లో మేము ఏడుపు చూడలేదండి. వారి ముఖాలు ఎప్పుడు సనువు చూడలేదు మేము. వారు బతికిన కాలం అంతా. సేవకులను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తున్నా. బీసీ జాన్ గారు ఇక్కడ దగ్గర లగడపల్లిలో పనిచేసే సమయంలో ఒకరోజు మా తల్లి అన్నది, నాన్న సేవకుడు చాలా బీద పరిస్థితిలో ఉన్నాడు, నువ్వు పో, నేను అన్ని కట్టిస్తానని ఒక కోడి ఇచ్చింది నాకు. ఆ బియ్యం మూట వచ్చింది. ఆ బియ్యం మూట, కోడి, మసాలాలు, పొట్లాలన్నీ ఇచ్చింది, తీసుకున్నాను. నువ్వు పో చార్జ్ ఇచ్చింది. అన్న గిఫ్ట్ ఇచ్చింది ఆమెకు ఇచ్చి, నువ్వు పోయి అన్నని కలిసి ఇచ్చేయని చెప్పి పోయినాను. ఆదివారం అది పొద్దున్నే పోయినాను. అది ఒక బస్సులో పోయినా. ఆ బస్సు పేరు దొంగావు. ఆ బస్సు పేరే దొంగావు అండి. అంటే దొంగావు అంటే వేరే చెల్లెల్లో పోయి మేసేది. అంటే ఎప్పుడు బ్రేక్ ఫెయిల్ అవుతుందో ఆ బస్సు అట్ట పక్కకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు కదులుతుందో తెలియదు, ఎవరికి తెలియదు. పోయినా దిగినాను. వర్షం అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన పల్లెల్లో కూడా ఆయన భోజనం పెట్టాడు. తమ్ముడు వచ్చావు కదా, ఇట్లా కానుకలు నిజం రా అన్నాడు. అంటే తక్కువ వస్తుందని నిజం రా అని ఆ ధోరణిలో ఆయన మాట్లాడలే. ఇతరులకు తెలియాలనే ఇంతే వచ్చేదని ఆయన అట్లా మనిషి కాదు ఆయన. బిడ్డలకు బాగలైతే బైరెడ్డి గారు అనే డాక్టర్, పెద్ద డాక్టర్ దగ్గరికి వచ్చి ఆయన రాత్రంతా మోకాళ్ళు ఉండేవాడు. ఒక రౌండ్స్లో వచ్చినాడు ఒకసారి బైరెడ్డి గారు. రాత్రి 12 గంటలకు వస్తే కుమార్తెకు బాగలేదు, కలరా. చూస్తే మోకాళ్ళ మీద ఉన్నాడు సేవకుడు. రాత్రంతా మోకాళ్ళ మీద ఉన్నాడు హాస్పిటల్లో. దగ్గరికి వచ్చి తట్టినాడు. అప్పటి నుంచి ఆయనకు ఫ్రీ మెడిసిన్. నేను పోయి చూసి ఆ చందా ఎంచే లోపల ఆ చందాలు ఎంత ఉందండి, దాదాపు 30 పావలాలు వచ్చింది. అంటే 3 పావలాలు. 3 పావలాలు అంటే 2 పైసలు 5 పైసలు. కళ్ళు తిరిగిపోయినాయి, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఏంటి సేవకుడు అన్నీ తీసుకొని పోయి అట్లా మా తల్లి సేవకులుగా ఎన్నో చెప్పాలి, టైం లేదు. ఎన్నో విషయాలు ఉన్నాయి. కాన్వకేషన్లు మమ్మల్ని ఇద్దరిని చిన్నపిల్లలు మీకు కావాలని మీకు ఇద్దరిని పెట్టుకొని అదే మద్రాసు కాన్వకేషన్లో అది వర్షం పడుతూ ఉంటే ఇది నాలో మనకు సుఖాలు కావాలి కదండి. ఎక్కడ పోయినా ఆ వర్షం పడుతుంటే ఆ వర్షంలోని ఇద్దరిని వేసుకొని కుండపోత వర్షం పడినా కూడా అట్లే ఉంది ఆమె. పక్షి గారికి తెలిసి అప్పుడు ఆమె వేరే స్థలానికి తీసుకుపోయారు. నోటి మాట మాట్లాడేదే కాదు. ఇన్ని క్రియలు ఆమెలు ఉన్నాయి. ఇంకా ఆమెల గురించి చెప్పాలంటే వీటన్నిటికంటే థ్యాంక్స్ చెప్పాల్సిందంటే నేను నా తరపున, నా కుటుంబం తరపున, మా కుటుంబం తరపున, ముఖ్యంగా జోసఫ్, గ్లోరీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి బెంగళూరులో ఉన్న విశ్వాసాలందరూ, ముఖ్యంగా కొంతమంది దగ్గరగా ఉన్నారు సిస్టర్స్, కొంతమంది యవన బిడ్డలు ఎంత చూసినారంటే వారు మేము చూడలేకపోయినా. అది మా కొరత. దేవుడు వారిని బహుగా దీవించిన కాక.